హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మన ఛానల్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. సో ఎందుకంటే నా ఛానల్ డీటెయిల్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో ఈరోజు ఏంటి అంటే మా మామిడి చెట్లలో దావత్ చేసుకుంటున్నామండి. సో నేను ఫుల్ వీడియో అనేది తీసాను. ఎలా ఉంది మా దావత్, ఏంటి స్పెషల్ అనేది కూడా చూపిస్తాను, చూడండి. సో నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు వీడియోని, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమన్నా కరెక్ట్ ఉన్నాయా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది నా వీడియో అనేది కూడా మీరు కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతాయి కదా. సో దాన్ని బట్టి నేను చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. సో నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో ఇది మా మామిడి చెట్లు అండి. సో మా తోటలకే వచ్చాము. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఒక రేకుల షెడ్ చూసారు కదా, అక్కడ రీసెంట్గా మా మామయ్య కట్టించారు. ఎందుకంటే ఇలాగే ఎప్పుడన్నా ఇప్పుడు దావత్కి అట్లా వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. సో అక్కడ ఏమన్నా డిప్పు పైపులు, సో కరెంటుకి సంబంధించినవన్నీ వానకు తడుస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ అలా యూజ్ అవుతాయని అక్కడ ఒక షెడ్ లాగా వేయించారన్నట్టు. సో చూస్తున్నారు, ఇదేనండి మా మామిడి చెట్లు. ఇవన్నీ చూసారు, అక్కడ మా వాళ్ళు వంట చేస్తున్నారు, అక్కడ ఇద్దరు కూర్చున్నారు కదా. సో మా అత్తమ్మను మా ఆడపడుచు వండుతున్నారు. సో చూస్తున్నారా, ఈ పక్కన నాటుకోడి కూర, ఇటు పక్కన బోటి కర్రీ. సో ఇక్కడ మా అత్తమ్మ ఏం చేస్తుందంటే పరోటా, రెడీమేడ్ పరోటా ఉంటాయి కదా. సో దానిని మేము ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసామండి, ఇంటికాడికి వెళ్ళి తీసుకొచ్చాము. సో దానిని మనము పెనం పైన వేయించాలి కదా. సో పెనం లేదు కాబట్టి మనకి ఇలా 4 కట్టెలు పెట్టి, సో వాటిని ఆయిందం కట్టెల సంథింగ్ ఏదో అంటారు, ఆ 4 కట్టెలు పెట్టి సో వాటిపైన ఇలా అప్ప కాల్చుతుంది, చూసారు కదా. సో ఐడియా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఐడియా కూడా. సో చూసారా, మనకి ఒడ్డోళ్ళు వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఇలానే నిప్పుకల మీద ఇలానే చేసుకుంటారండి చపాతీలు. సో వాళ్ళు అందుకే చాలా స్ట్రాంగ్ ఉంటారు, చూస్తున్నారు కదా. సో ఇక్కడే మాది మామిడి తోటలలోనే అరటి చెట్టు ఉందండి. సో అరటి ఆకుల లోపలనే ఈ వేడి వేడి మటన్ కర్రీ అండ్ నాటుకోడి ప్యాలాలు, సో బాయ్స్కి అయితే కొంచెం కళ్ళు, సో చూసారా ఈతకళ్ళు. సో ఇవన్నీ తెచ్చుకొని దావత్ అనేది చేసుకున్నాం. చూసారా డిప్పు, సో ప్రతి ఒక్క మామిడి చెట్టుకు డిప్పు పైపులు అనేది ఉన్నాయి. సో మీరు అక్కడ చూసారంటే డిప్పు పైపులు చూస్తున్నారు కదా. సో అక్కడ మా చిన్న పాప మోటార్ వేసారండి, డిప్ మోటారు. సో ఆఫ్ చేయడానికి మా ఆయన వెళ్తే తన వెంట ఈ పాప కూడా వెళ్తుంది. సో చూస్తున్నారు కదా, పచ్చని పొలాలు, అటుపక్క ఇటుపక్క అన్ని పొలాలే ఉన్నాయి. సో ఇక్కడ సన్లైట్ చాలా బాగా అనిపించింది. ఒక్కరోజు వెళ్ళాం కానీ చాలా ఎక్సైటింగ్గా, చాలా ఫ్రెష్ ఫీలింగ్, చాలా న్యాచురల్గా చాలా బాగుందండి. సో చూసారు కదా, నేను ఎక్కువ వెళ్ళను తోటలోకి, షాప్లోనే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు ఇలా దావత్ అలా చేసుకున్నప్పుడు మాత్రమే వెళ్తామండి. సో ఇది నేను చూపించే చెట్టు తెలుసా, నేరగాయలు ఉంటాయి కదా. సో వాటి చెట్టు అండి ఇది, కానీ ఒక్క పండు కూడా లేదు చెట్టుకి, చూస్తున్నారు కదా. సో కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగుంది వెదర్ ఆ సన్లైట్కి, చూస్తున్నారు కదా. సో అయిపోయిందండి మా దావత్, ఇంటికి వెళ్తున్నాం. నేను ఫుల్గా ఏం తీయలేదు వీడియో, అన్నీ కటింగ్స్ చేసి ఇంపార్టెంట్ మాత్రమే పెట్టాను. అన్ని పొలాలే ఉన్నాయండి, చూస్తున్నారు కదా. సో ఇక్కడ మా ఆయన చూపిస్తున్నారు, ఇవి వీళ్ళ ఈ పక్కింటి వాళ్ళవి, అది వాళ్ళది అని చెప్పేసి, మనది ఇక్కడ వాళ్ళది అక్కడ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడ కోళ్ళ ఫారం ఉందండి, చూస్తున్నారు కదా. అన్ని పొలాలే కనిపిస్తాయి, కానీ ఎంత పచ్చగా ఉన్నాయంటే పొలాలు, చాలా ఆర్గానిక్ పచ్చగా ఉన్నాయండి. సో మందులు కొట్టినవి అయితే కొంచెం రెడ్గా ఉంటాయి దాని ఆకులు. సో ఇవాళ లేవండి, మొత్తం న్యాచురల్ పచ్చగా ఉన్నాయి. సో ఇందాక కనిపించింది అది ఆయిందం చెట్టు అండి, ఆముదం నూనె తెలుసు కదా. సో అదే చెట్టు అండి అది, చూస్తున్నారు కదా. కానీ వన్ డే వెళ్ళాం కానీ చాలా బాగా అనిపించింది. దావత్ అయితే సింపుల్గా చేసుకున్నా కానీ చాలా బాగా అనిపించింది. సో
సో ఇక్కడ మక్క కావలికి చైర్ వేసుకొని అక్కడ కూర్చొని చిలుకలు మక్కలు తింటూ ఉంటాయి కదా, చూచు అని కొడుతూ ఉంటారు. సో ప్రతిసారి అటు ఇటు ఉరకడం ఎందుకు, నిలబడడం ఎందుకు అని చైర్ కూడా తెచ్చుకున్నారు చేతగాని వాళ్ళు. ముసలి వాళ్ళు ఇల్లు కొంచెం ఏజ్డ్గా వస్తారు కదా. అసలు మధ్యలో రోడ్డు, అటుపక్క ఇటుపక్క పచ్చని పొలాలు చూస్తున్నారు కదా, చాలా ఫ్రెష్ ఫీలింగ్. ఇక్కడ మక్కిని పట్టిస్తున్నారండి, మక్కిన మిషన్ అది. ఈవినింగ్ 5 o'clock అయిందండి. సన్లైట్ మాత్రం చాలా బాగుంది. ఈవినింగ్ వెదర్ మాత్రం చెట్లను చాలా బాగుంటుందండి, ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇది చెరువు చిన్నది, స్నానాలకు అట్లా చిన్నగా చెరువు చూస్తున్నారు కదా. సో వాటర్లో సన్లైట్ ఇట్లా కనిపిస్తుంది చూడండి.